హలో ఫుడ్ లవర్స్, అందరికీ స్వాగతం. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది థంబ్నెయిల్ చూసి ఈరోజు ఏం చేస్తున్నామో. అదే పిజ్జా. కానీ ఈరోజు నేను చేయట్లేదు, మా అమ్మ చేస్తుంది. సో ఎలా చేస్తుందో చూసేద్దాం రండి. ఇప్పుడు మనం పిజ్జా చేయడానికి బేసిక్గా కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను. 2 కప్స్ మైదా తీసుకోవాలి. మైదా ప్లేస్లో గోధుమపిండి కూడా తీసుకోవచ్చు, హెల్దీ కాబట్టి ఇప్పుడు మైదాతో ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ గోధుమపిండితో కూడా చేస్తాను. 2 కప్స్ మైదాకి ఒక 2 క్యాప్సికమ్, 2 పెద్ద టమాటోస్, 2 ఉల్లిపాయలు, ఈస్ట్, చీజ్, బేకింగ్ పౌడర్ అండి. ఇప్పుడు కలపడం ఎలాగో చూపిస్తాను. ఈ పిజ్జా చేయడం ఎంత ఈజీ అంటే చాలా ఈజీ, అస్సలు చాలా అంటే చాలా ఈజీ. చాలా టెంప్టింగ్ ఉంటుంది, తినాలనే కొద్దీ తినాలనిపిస్తుంది. కాబట్టి మీరు గోధుమ పిండితో ట్రై చేయండి. చపాతీల బదులు పిజ్జా తినచ్చు. ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్, ఒక 1/2 స్పూను ఈస్ట్ బదులు మనం పెరుగు కూడా వాడచ్చండి. పుల్లగా పెరుగు తీసుకుంటే చాలా బాగా వస్తుంది. ప్రజెంట్ అనుకోకుండా చేయాలనుకున్నాం కాబట్టి ఈస్ట్ వేస్తున్నాను. మామూలుగా అయితే పెరుగు వేసేస్తాను. కొద్దిగా సాల్ట్, మనం పిండి బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అట్లా మనము పిండి కొద్దిగా తడి క్లాత్ పెట్టేసేసి రెస్ట్ ఇచ్చామంటే బాగా పొంగుతుంది పిండి. అప్పుడు పిజ్జా బ్యాటర్ తొందరగా చేసేసుకొని తయారు చేసుకోవచ్చు. ఈ పిజ్జా చేయడానికి ఓవెన్ కూడా ఉండాల్సిన అవసరం లేదండోయ్, పెనం మీద కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది, మీరే చూస్తారు కదా. అలే కిందన కావాలనిందంటే అది ఖచ్చితంగా చేయాల్సిందే, ఇంకప్పుడు తప్పదన్నమాట. కాబట్టి మీకోసము అంత కష్టపడి బెంగళూరు నుంచి వచ్చిన వెంటనే చేపించేస్తుంది నాతో. లేదు వ్యూవర్స్ కోసం చేయాలా, ఖచ్చితంగా చేయాలా, పిజ్జా చేయాలా అని. సరేలేమ్మా అనేసి. యాక్చువల్గా అయితే ఇది రెసిపీ చరణ్య రెసిపీ. మా చిన్నమ్మాయి బాగా చేస్తుంది అనమాట. సుధీర్ కోసం నేను చేస్తున్నా, మీకోసం, సుధీర్ కోసం కూడా. కలిపినాక మళ్ళీ ఇట్లా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇందులో, అంతే, ఇంకేం లేదు. ఆయిల్ వేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాం పిండికి. మొత్తం కలుపుకున్న తర్వాత మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా, అంతా కలుపుకున్న తర్వాత చపాతీ పిండిలా కలిపిన తర్వాత ఇలా పైన ఆయిల్తో కోటింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కోటింగ్ ఇచ్చిన తర్వాత ప్లేట్ వేసేసి రెస్ట్ ఇచ్చేయాలి పిండికి. అంతలోపు మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేద్దాం. 15 మినిట్స్ పిండి రెస్ట్ ఇచ్చాం కదా, ఆ గ్యాప్లో మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి మంచిగా. ఒక్కొక్క బైట్ ఇట్లా బాగా నీట్గా ఇట్లా వచ్చేసేయాలి. బ్లాక్ బాగా పెద్దగా నీట్గా ఒకే ఈవెన్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేసుకుంటే బాగా కుక్ అవుతాయి. మనకి తిన్నప్పుడు కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనము పిజ్జా బేస్ తయారు చేసేసుకోవడము, స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసుకోవడం, అంతే. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా చీజ్ తీసుకొని ఇలా అంతా చాప్ చేసుకోవాలన్నమాట. ఇట్లా నైస్గా చాప్ చేసుకోవడం వల్ల బాగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ప్లస్ మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అంత ఎమ్మీగా, ఇది ఎంత వేసుకుంటే అంత ఎమ్మీగా టేస్టీగా ఉంటుందన్నమాట పిజ్జా.
మీరు ఒకసారి ట్రై చేయాలి ఖచ్చితంగా. అంటే ట్రై చేస్తే అబ్బా సూపర్ రెసిపీ చెప్పారండి అంటారు. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మనము రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి ఇలా అయిందండి. మనం ఇలా హ్యాండ్ పెట్టి ఇలా ప్రెస్ చేసామంటే ఇలా బాగా పొంగాలన్నమాట. ఇది మనకు పిజ్జా బేస్ పర్ఫెక్ట్గా వచ్చింది అనడానికి మనకు గుర్తనమాట. ఫస్ట్ టైం పిజ్జా చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చిందని తెలుసుకోవడానికి ఇక్కడ తెలిసిపోతుందండి మనకు. ఈ పిండి ఇట్లా ఫ్లఫీగా రావడం, ఇట్లా ఫ్లఫీగా వచ్చిందంటే ఆల్మోస్ట్ మీరు పిజ్జా చేయడం వచ్చేసినట్టే, మీరు సీనియర్స్ అయినట్టే. స్టవ్ ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్, హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. పిజ్జా కావాలన్నప్పుడు ప్రతిసారి బయటికి పోవడం, తినడం, రావడం, ఆ పిజ్జా బాగుంది, ఈ పిజ్జా బాగుంది అని. ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో పిజ్జా చేయడము, అప్పటి నుంచి అసలు పిల్లలు లేదు ఇంట్లోనే లేదు, అస్సలు ఎంత బాగుంటుంది ఇంట్లో చేసుకుంటే అని అన్నారు. అప్పటి నుంచి బాగా చేస్తున్నానండి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ అట్లా వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెం అండి, ఒక హాఫ్ స్పూన్ కన్నా తక్కువే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి ఇట్లా చేసి పెట్టుకున్నామంటే చాలా క్విక్గా అయిపోతుంది వంట. ఏదైనా కానీ ఇందులోకే కాదు, ఏ ఆమ్లెట్ కావాలన్నా, పిల్లలు ఏదైనా ఎమర్జెన్సీగా తొందరగా ఏదైనా కావాలంటే క్విక్గా అయిపోతుంది అనమాట. పెప్పర్ పొడి, కొంచెం గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్ అండి. ఎల్లిపాయలు కనిపిస్తే తిన్నారా, కొంతమందికి నచ్చదు కదా, అందుకు నేను ఇట్లా చేసి పెట్టేస్తాను అనమాట. బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఇది మరీ అంత పలుచుగా అనుకోకూడదండి, మరీ అంత మందంగా కూడా ఉండకూడదు. ఒక 1/2 ఇంచ్ అంటే మన ఫింగర్తో చూసుకుంటే ఇట్లా మెజర్ చేసామంటే మన ఫింగర్ అంత హైట్ ఉందంటే చాలు, పర్ఫెక్ట్. ఇంకా అదే మనకి. ఇంకా ఇప్పుడు కొంచెం ఫోక్ స్పూన్ తీసుకుని కొద్దిగా అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పిజ్జా పేస్ట్ వేసిన తర్వాత వెజిటేబుల్స్ కూడా మనం ఇట్లా బాగా ఇట్లా పెట్టేసుకోవాలండి. అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఒకే చోట లేకోకుండా హ్యాండ్ వాడచ్చు మనం హ్యాండ్తో అయితే ఈజీగా మూవ్ అవుతుందండి. మా స్పూను, గరిట అంటే అవన్నీ కుదిరే పనులు కాదనమాట. ఎంతున్నా రియాలిటీనేనండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇప్పుడు మరీ కొన్ని యాడ్ చేసుకోవచ్చండి. మనము ఎక్కువ స్పైసీ కావాలా అనుకునే వాళ్ళకు, పిల్లలకైతే మరి వద్దండి. మనము తినేటప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. పైన కట్ చేసుకున్న తర్వాత అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చూసే వేసుకోండి. ఇప్పుడు చీజ్ ఈవెన్గా వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి. పిజ్జా స్టవ్ మీద పెట్టి 20 మినిట్స్ అయిందండి. ఇప్పుడు పిజ్జా రెడీ అయిందో లేదో చూద్దామా ఒకసారి. అబ్బా సూపర్ అండి. చూడండి ఎలా రెడీ అయిందో పిజ్జా. మన పిజ్జా సూపర్ కదా, చూస్తుంటే టెంప్టింగ్ ఉందా? వచ్చేసేయండి మరి. ఇప్పుడు కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం.